తీసుకొని కౌమార దశలో ఆరోగ్య విద్య అవసరమని మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ గైనకాలజిస్టు డాక్టర్ గుడ్ల రమాదేవి అన్నారు. విశాఖలోని జగదాంబ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆసుపత్రిని సందర్శించిన ఆమె 10 నుంచి 19 ఏళ్ల వయసు మధ్య ఉండే కౌమార దశలో శరీరం, మనసు, భావోద్వేగాలలో చాలా మార్పులు జరుగుతాయని తెలిపారు. ఈ మార్పులను అర్థం చేసుకుని ఆరోగ్యంగా ఎదిగేందుకు ఆరోగ్య విద్య అవసరమని వెల్లడించారు. శారీరక మార్పుల్లో భాగంగా ఎత్తు, బరువు పెరగడం, పురుషుల్లో గడ్డం, మీసాలు రావడం, గొంతు బరువుగా మారడం జరుగుతుందని వివరించారు. అమ్మాయిల్లో రజస్వల ప్రారంభం, శరీర ఆకృతిలో మార్పులు జరుగుతాయని స్పష్టం చేశారు. రమాదేవి. హలో అండి, నేను డాక్టర్ రమాదేవి, కన్సల్టెంట్ ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఇన్ మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్, జగదాంబ జంక్షన్ బ్రాంచ్. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటి అంటే హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్ పీపుల్. సో చాలామందికి ఏజ్ గ్రూప్ వాళ్ళకి సైకిల్స్ ఇర్రెగ్యులర్గా రావడం అని, పీరియడ్స్లో పెయిన్ రావడం, బ్లీడింగ్ హెవీగా అవ్వడం, లేకపోతే పింపుల్స్ రావడం అని, వెయిట్ బాగా గెయిన్ అవ్వడం, ఒబేసిటీ ప్రాబ్లమ్స్ అండ్ కాంట్రసెప్షన్ గురించి అవేర్నెస్ లేకపోవడం, ఈ ఏజ్లో తీసుకునే వ్యాక్సిన్స్ గురించి అవేర్నెస్ లేకపోవడం, ఇవన్నీ మేము చూస్తూ ఉంటాము. అయితే రీసెంట్గా ఏం చూస్తున్నాము అంటే ఈ 15 to 17 ఇయర్ ఏజ్ గ్రూప్ వాళ్ళని చాలామంది గైనిక్ ఓపీడీస్కి వస్తున్నారు. ఒకటి పాజిటివ్గా తీసుకోవాల్సింది ఏంటి అంటే మనం దీని గురించి అవేర్నెస్ పెరిగింది అని అనుకోవచ్చు. అయితే అండర్గ్రౌండ్ రియాలిటీ ఏంటి అంటే ఈ పూర్ డైటరీ హ్యాబిట్స్ అని, సెడెంటరీ లైఫ్ స్టైల్ అని, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయలేకపోవడం అని, ఈ కారణాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పెరుగుతున్నాయి. దీనికి ఎలా ప్రివెంట్ చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ విషయం ఏంటంటే మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవచ్చు. ఎలా అంటే ప్రోటీన్ ఫుడ్ పెంచడం, కార్బోహైడ్రేట్ రిలేటెడ్ ఫుడ్ తగ్గించడం, ఫ్యాట్స్ రిలేటెడ్ ఫుడ్ తగ్గించడం, ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేయడం ద్వారా జగిత్యాల జిల్లా